కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేస్తామని తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తూ ఉన్నామని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశంలో 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా నిరుపేదలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉండడానికి కారణం తెలుసుకుని దేశంలో కులగణన చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణన చేసి సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుంది. దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతును చూసి కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణన చేయడానికి పూనుకోవడం శుభ పరిణామం. కులగణన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి క్రెడిట్ దక్కుతుందని తెలిపారు. నమస్తే. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కులగణన గురించి మనతో పాటు మాట్లాడడానికి గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల శ్రీహరి గారు ఉన్నారు. చెప్పండి, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కులగణన అసలు బీజేపీకి ఈ క్రెడిట్ వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది? ఇప్పుడు కులగణన అనేది రాహుల్ గాంధీ గారు 2022లో సెప్టెంబర్లో జూడో యాత్ర ప్రారంభించారు. అట్టడుగు వర్గాల వారు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ జూడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ యాత్ర ప్రారంభించినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి అన్ని రాష్ట్రాల మీదుగా వెళ్ళి ఆయన యొక్క నిరసన ప్రదర్శన జరిగింది. అందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి వచ్చిన తరుణంలో భారతదేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా డిక్లరేషన్ చేయకుండా, ప్రతిపాదన చేయకుండా ఉండడం, అందులో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో మరి డిక్లరేషన్ చేసి ఇక్కడి నుంచి పంపడం, దాన్ని స్పందిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జనగణన విషయంలో అభినందనీయం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీంట్లో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఈ యొక్క ఫలితం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని, మిగతా పార్టీ వాళ్ళు దయచేసి వాళ్ళు చేసింది ఏం లేదు, వారు డప్పులు కొట్టుకుని ఆపేసి ఈ క్రెడిట్ గోస్ టు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు.